ఏరా కేశవా, నేను నీ దగ్గర పని చేస్తున్నా, నువ్వు నా దగ్గర పని చేస్తున్నావా? నీకోసం నేను ఎదురు చూడడం ఏంది? మా అమ్మ చేపల పులుసు వండింది, తినేసి వచ్చిన. అరే లంగోట, మన గురించి ఏమనుకుంటుర్రు? పుష్ప అంటే అల్లు అర్జున్ లా ఉండాలి. నువ్వు పుష్ప గెటప్ ఇస్తే నీకు ఎర్రి పుష్పం అంటుర్రు. అవన్నీ పోన్లే, నువ్వు ఏదో పని అన్నావు కదా, ఏందా పని? ఇటు పోతే 500 పని రిస్క్ లేదు, ఇటు పోతే 5000 పని రిస్క్ ఎక్కువ. పుష్పన్న, నువ్వు దారి మర్చిపోయినావన్నా. 5000 దారి ఇది. అటెళ్ళి చావమంటావా నన్ను? నేను చనిపోతే నా శ్రీవల్లిని ఎవర్రా చూసుకునేది? నేను చూసుకుంటానే అన్నా, తగ్గేదేలే. పుష్ప పుష్పరాజ్ ఎవత్తెక్కేదలే. నడిచేది ఒకటే కాలే, వెతికేది మాత్రం పోవడానికి దారే లేదు కదరా. చెప్పాను కదన్నా రిస్క్ ఎక్కువ అని. రిస్క్ అన్నావు కానీ దారి లేనంత రిస్కా? దారి కూడా రిస్కే కదన్నా. ఈ 5000 పని ఏమో గాని, ఈ ముళ్ళులు ఏడ కూర్చున్నాయో బయటకెళ్ళి చూసుకుందాం పదా. అవునన్నా, ఎర్రచంద్రం దేంతోనికి వస్తావు? ఇది ఉంది కదా. ఏంది పారానా? దీంతో భూమి తోతారన్నా, దీంతో చెట్టు కోయలేం. ఆ దీన్ని చెట్టు కోయడానికి తీసుకొచ్చిన కదరా, దీంతోటి చెట్టు కోయలేమా ఇక? మరి ఎలారా ఇప్పుడు? సర్లే నాదిస్తా పదా. సరే, నా 5000 వాటకు రాకు, 500 ఇస్తా. సరే 500 చాలు, నీ వాటకేం రానులే పదా. అన్నా, అరే అన్నా, ఈ చేయి కదే ఆ చేయి. అప్పటి నుంచి ఇదే చేయిస్తున్నా. అయ్యో, తగ్గేదలే. పొద్దు నుంచి నడిచి నడిచి నా కాలాన్ని నొస్తున్నాయి. ఒక ఎర్ర చంద్రం కనిపిస్తలేదు, నల్ల చంద్రం కనిపిస్తలేదు, నువ్వు మబ్బు గాడే కనిపిస్తున్నావు. ఏంద్రా ఇది? 5000 అంటే ఊరికైనా వస్తాయా? దానికోసం తిరగాలి. సరే పదా. అన్నా, ఎర్రచంద్రమే. అన్నా, గంట సేపటి నుంచి వస్తున్నావు, నాకా అయ్యవు, నువ్వా కొయ్యవు. ఇప్పుడు చూడరా కోస్తా. అన్నా, పోలీసులే. అన్నా, నువ్వు పుష్పవే, పోలీసు వాళ్ళకి భయపడడం ఏంది? పుష్ప పుష్పరాజ్ ఎవత్తెక్కేదలే. ఇతనే కొత్తగా వచ్చిన ఎస్పీ శిఖావత్ సారు. ఈ శిఖావత్ సార్ రాకముందు స్మగ్లింగ్ చేయడం, ఎర్రచందనం దొంగతనం చేయడం, గోండాయిజం ఇవేమీ లేకుండే. ఇతను వచ్చినప్పటి నుంచి అన్ని ఎక్కువ అయిపోయాయి. నీకు అసలు జాబ్ ఎవరిచ్చారు సారు? ఏం చేస్తున్నారా ఇక్కడ లంగోట్ట? గోలు కాడానికి వచ్చినాం సారు. రేయ్, నీ బర్రెలేవిరా? రేయ్, ఆ చేతిలో కొడవలేందిరా? వాడు బర్రెలు కాయడానికి వచ్చిండు, నేను గడ్డి కోయడానికి వచ్చిన. చూస్తే ఇక్కడ బర్రెలు కోయడానికి అడవిలో గడ్డి లేదు. చెప్తే నమ్మేటట్టు ఉండాలరా. చేతిలో తుపాకీ లేదు, ఒంటిపైన యూనిఫామ్ లేదు. నువ్వు పోలీస్ అంటే మేము నమ్మట్లే, ఇది కూడా అంతే. సరే సరే, ఈ అడవిలో ఎర్రచందనం కోసం దొంగలు తిరుగుతున్నారు. సరేనా? అరే లంగోట, వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. మా వాళ్ళకి గనుక దొరికినా అనుకో, ఆ లంగోట విప్పి మరీ కొడతారు. సరే సారు. మనమే పెద్ద దొంగలం, మనన్నే జాగ్రత్త అంటాడేంద్రా? మనతోనే జాగ్రత్త ఉండాలగానే. పదా పోదాం. అరే, మనం ఎంత నడిచినా తోవస్తలేదేంద్రా? అన్నా, మనం తోవ మర్చిపోయినామే. ఎలారా బయటకు వెళ్ళేది? 5000 పని 5000 పని అని 5 రూపాయలు కూడా రాలేవురా. ఎలారా బయటకు వెళ్ళేది లంగోట?